అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభలకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు మరియు జిల్లా కలెక్టర్ అన్సారియా ఆధ్వర్యంలో ఇక్కడ వారి సమక్షంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి సమస్యలను ఏకరువు పెట్టారు. వాటిని తీర్చే విధంగా విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ప్రతి అధికారి గుండెల్లో తప్పు చేసిన అధికారి గుండెల్లో అయితే భయం పరిగెత్తా ఉంది. వచ్చిన మన మేడం గారికి చెప్పేసి మంత్రి గారిని మేము కోరిన వెంటనే వారు ఒప్పుకొని ఇంత దూరమైనా సరే ఈరోజు ఇక్కడికి రావడం జరిగిన మేడం గారికి మరి అదేవిధంగా మన మినిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్తూ మరి చాలా చక్కగా మీ సమస్యలన్నీ వివరించారు. నేను మాట్లాడాల్సి ఉంటుందేమో. మరి గ్రామ సభకు వచ్చినప్పుడు మన వాళ్ళు ఎప్పుడు అలవాటు గమ్ము కూర్చోవడం కానీ పోయిన తర్వాత అరుస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరికైతే మీరు వినిపించాలో వారికి వినిపించారు. తప్పకుండా ఇవన్నీ చేయాలనే సంకల్పంతోనే వాస్తవంగా ఈ మండలానికి 3 కోట్లు వస్తే ఆ వచ్చిన 3 కోట్లు కూడా ఎందుకు సిఎస్పురంలో పెట్టామంటే మనం ఉదయం లేస్తే సాయంకాలం ఇక్కడే ఉంటాం. ముందు ఈ గ్రామం బాగుంటే మన ఊరు చూసిన తర్వాత మిగతా సిఎస్పురం మండలం అంటే పెద్ద మండలం బాగుందని చెప్పుకుంటారనే ఉద్దేశంతో మరి నుంచి దాదాపు ఈ నియోజకవర్గం నుంచి 64,000 పై మంది వలసలు ఉన్నారు. ఈ ఉపాధి హామీ పథకం లేకపోతే ఈ మీటింగ్ పెడితే కనీసం ఇంతమంది కూడా ఉండరు మేడం. ఇక్కడ వీళ్ళందరూ జాతీయ ఉపాధి పథకం ద్వారా ఆ వచ్చే వేతనంతో ఇంకా అక్కడ ఏం చేయలేం కాబట్టి ఇక్కడ ఉంటున్నారు. కానీ లేకపోతే ఎవరు ఇక్కడ ఇంట్లో ఉండే పరిస్థితి కాదు. మాకు ఎలక్షన్ వస్తే చెన్నై వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, బాంబే వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళాలి, వైజాగ్, అనకాపల్లి, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, నెల్లూరు ఈ విలేజెస్ అన్నీ మా వాళ్ళు అక్కడ మైగ్రేషన్లో ఉన్నారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా కనిగిరోడ్ ఏదో ఒక ఊర్లో ఉండే ఉంటాడు. అంత క్రమ ఈవెన్ అండమాన్ నికోబార్లో కూడా ఈ మండల వాసులు, ఖమ్మంపాడు వాసులు అండమాన్ నికోబార్లో ఉన్నారు. ఎక్కడికన్నా వెళ్ళండి, కలకత్తా ఎన్ని ఎయిర్పోర్ట్ మీరు వెళ్ళినా మా వాళ్ళు అక్కడ ఉంటారు మేడం. కాబట్టి ఈ ప్రాంతాన్ని మంత్రివర్యులు గారు డైనమిక్ లీడర్ మనకు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ పోలేకుండా చేసింది ఎవరంటే స్వామి గారే. ఆ రోజు మీకు తెలుసు కదా, గుర్తు ఎన్ని చంద్రబాబు వచ్చేసి మళ్ళా బాబు గారు ఈ కౌరవ సభ నుంచి కాకుండా నేను పాండవ సభలోకి వచ్చేదాకా నేను అసెంబ్లీకి అడుగు పెట్టకుండా ఆ రోజు గట్టిగా పోరాటం చేసి తిరిగి ఈరోజు మన అసెంబ్లీలోకి మన పెద్ద ఆయన తీసుకెళ్ళాం మనందరం కలిసి. కాబట్టి మన అభివృద్ధిలో ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకు.